హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇందిరమ్మ ఇండ్లు పైన చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే మేము ప్రజాపాలనలో లాస్ట్ టైం ఏదైతే ప్రజాపాలన జరిగింది కదా, కొత్తగా 6 హామీలది, అందులో అనేది మేము ఇందిరమ్మ ఇల్లు దానిపైన అనేది టిక్ పెట్టలేదు. ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కొత్తగా అప్లై చేసుకోవడానికి? అండ్ రిమైనింగ్ ఎవరైతే టిక్ పెట్టారో వాళ్ళకి ఇంకా సర్వే అనేది జరగలేదు. ఇందిరమ్మ ఇల్లు యాప్ మనకు సర్వే అనేది ఇంకా అధికారులు చేయలేదని చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకోటి, ఈ యొక్క సర్వే అనేది జరగకుంటే ఎక్కడ మేము వెళ్ళాలి, ఎక్కడ మాకు తెలుస్తుంది ఈ లిస్ట్లో మా పేరు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ ఇంకోటి అనమాట ఏంటంటే, దీని యొక్క ఇందిరమ్మ ఇల్లు దానిపైన అనేది చాలామంది అనేది కలెక్టర్ ఆఫీస్కి అనేది రావడం జరిగింది. సో నిన్న నేను కలెక్టర్ ఆఫీస్కి అనేది వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడ చాలామంది అనేది వాళ్ళ యొక్క ఇష్యూ తీసుకొని, ఇప్పుడు పర్టికులర్గా ఒక ముసలామె ఉంది, ఓకేనా. ఆ ముసలామె ఏం చెప్తుందంటే, ఇది మేమనేది ఒక రిసిప్ట్ తీసుకొచ్చింది, ఏది ప్రజాపాలనది, ఓకేనా. అందులో ఎటు అనేది స్టాంప్ లేదు. అండ్ ఏదైతే అక్కడ మనకు రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీకు ఏం కావాలని అని చెప్పేసి అడిగితే అక్కడ ఎటు కూడా టిక్ మార్క్ లేదనమాట. సో తాను అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, నా పేరు రాలేదు, ఇలా నాకు రాలేదు ఇల్లు, ఒకసారి చెక్ చేయండి అని చెప్తే అధికారులు కూడా ఏం దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ టిక్కే లేనిది, పేరేలా అనేది వాళ్ళు ఏం చేస్తారు, అది కూడా కరెక్టే కదా. కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఎవరైతే టిక్ చేసుకున్నారో వాళ్ళకనేది 100% సర్వే అనేది జరుగుతుంది. సర్వే జరిగిన తర్వాత అక్కడ ర్యాండమ్గా లిస్ట్ అనేది తీస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు వస్తే 100% మీకు ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ మనకు చెప్పింది 3400 మనకు 3400 ఇల్లు అనేది మొదటి కేటగిరీలో మనకు తొలి విడతలో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే ఇల్లు ఉన్నదో, ఎవరికైతే స్థలం ఉందో, ఇల్లు ఉన్నా, రేకులు ఇల్లు ఉన్న, స్థలం ఉన్నా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి అనేది ఇవ్వరనమాట. ఎవరైతే స్థలం లేదో వాళ్ళకి తర్వాత ఇస్తారు. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, మేము ప్రజాపాలనలో అనేది అప్లై చేసినప్పుడు మేము అనేది దానిపైన అనేది టిక్ మార్క్ అనేది పెట్టుకోలేదు. ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి కూడా ప్రభుత్వం అనేది మనకు ఇంకో ఛాన్స్ ఇస్తుందన్నమాట. ఎవరైతే టిక్ పెట్టుకోలేదో, అర్హులైన కూడా వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు టిక్ మార్క్ చేయకుండా ఇలా నెచ్చారో వాళ్ళకి కూడా ప్రభుత్వం మరో ఛాన్స్ ఇస్తుంది. కానీ వస్తే మీరు కొన్ని రోజులు అనేది మీరు ఆగాల్సి ఉంటుంది, కొంత టైం పడుతుంది దానికి. సో ఎవరైతే టిక్ పెట్టుకున్నారో, ఎవరికైతే మీ యొక్క నేమ్ అనేది వచ్చిందో లిస్ట్లో, అండ్ మీ ఎవరికైతే సర్వే జరిగిందో వాళ్ళు అనేది రిలాక్స్గా ఉండండి. ఎప్పుడైతే ప్రభుత్వం లిస్ట్ తీస్తారో, సో అక్కడ మనకు హౌస్ అనేది శాంక్షన్ అయితే 100% మనకు దానికి సంబంధించిన మనకు చాలామంది అనేది లబ్ధి పొందుతారనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు మాత్రమే. సో ఇది చాలామంది డౌట్స్ అనేది అడుగుతున్నారనమాట. మీరు టిక్ పెట్టుకోకుంటే మీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, అంతేగాని మీరు ఎక్కడ వెళ్ళినా వేస్ట్ అనమాట. సో ఏదైతే ఇది ఇందిరమ్మ ఇల్లు యాప్ ఏదైతే ఉందో అందులోనే మనకు సర్వే జరుగుతుంది. ఆ యాప్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్కేస్ మీరు అప్లై చేస్తుంటే అక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అయితే పర్టికులర్ క్వశ్చన్స్ అనేది అందులో అడుగుతారనమాట. అర్థమైందా? సో ఈ విధంగా అనేది ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, అందరికీ అనేది బెనిఫిట్ అనేది దొరుకుతుంది. సో రాని వాళ్ళు కూడా వెయిట్ చేయండి. 100% మీకు అనేది ప్రభుత్వం అనేది హెల్ప్ అనేది చేస్తుందన్నమాట. మళ్ళీ అప్లికేషన్స్ ఓపెన్ అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.